గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే జనవరి ఫస్ట్ రోజు నేను ఏమేం చేశానో అన్నీ చూపిస్తాను. ఇది ఒక డే ఇన్ మై లైఫ్ అనుకోండి, లేదా జనవరి ఫస్ట్ రోజు మంచిగా నాకు గుర్తుంచుకోవడానికి నేను ఏమేం చేశానో చూపిస్తాను. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే మార్నింగ్ 6కే లెగిసాను నేను. అండ్ ఈ రోజైతే నేను ఒక 2-3 ప్లేసెస్కి అయితే వెళ్ళబోతున్నాను, మీకు చూపిస్తాను. లెగంగానే బ్రష్ చేయడం పెద్ద తలనొప్పి నాకు అనమాట. అస్సలు నాకు చేయబుద్ధి కాదు. రోజు హాట్ వాటర్ తాగేది, ఈరోజు స్కిప్ చేసాము. అలా ఫ్రెష్ అయ్యి బాత్ చేసొచ్చాను. ఈరోజైతే ట్రావెలింగ్ చాలా బాగుంది. ఒక 200 కిలోమీటర్స్ దాకా ఉండే. అందుకనే మంచిగా కాటన్ వేర్ అయితే వేసుకున్నాను. మనకి కంఫర్ట్ ఈజ్ ముఖ్యం కదా బిగులు. ఇలా హెడ్ బాత్ చేశానో లేదో అలా బొట్టు పెట్టుకోతే మా ఇంట్లో నన్ను ఉరికిస్తారు. ఈ చిలకం అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే భలే ఇష్టం చిలకం పెట్టుకోవడం అంటే. మా ఇంట్లో ఉండేది మేమిద్దరమే. అందుకనే ఉన్న పనులన్నీ నేనే చేసుకోవాలి. అందుట్లో మధ్యలో మీకు కొన్ని వీడియో అయితే అన్నీ చూపియలేను కదా! అలా దుప్పట్లయితే మడతేస్తున్నాను. నిజంగానే ఈ డ్రెస్ అయితే చాలామంది లింక్ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెడితే అడిగారు. ఇది నేను ఆఫ్‌లైన్‌లో తీసుకున్నాను. నార్మల్ మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్ చేపిచ్చాను. నాకు భలే నచ్చింది. ఇలా దుప్పటి పక్కన పడేసి సోకులకైతే వచ్చేసాను. మనకి మంచిగా కొత్త డ్రెస్ ఏసుకుంటే చాలు. పిక్స్, వీడియోస్ ముఖ్యం కదా! అందులోని ఫేవరెట్ డ్రెస్ అయిపోయింది నాకిది. చాలా బాగుంది స్టిచ్చింగ్ అని అది అని. మిర్రర్ కనిపిస్తే అస్సలు వదలను నేనైతే. మిర్రర్ సెల్ఫీస్ పిచ్చి. అన్ని లైట్స్ వేసుకొని మరీ కలర్‌గా తిరుగుతున్నాను. అదేంటో అబ్బా! ఈ మధ్యన జడ పెరుగుతుందని వీడియోలో గానీ, బయట గానీ ఎవరైనా చూసి చెప్పారంటే దిష్టి తగిలేస్తుంది కదా! అసలు ఫుల్లుగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎలా బయటికొచ్చి లిఫ్ట్ ఎక్కామో లేదో. 8 అయితుండే ఇప్పుడు టైము. 8కి బయటికెళ్తున్నాము. అది టెంపుల్‌కెళ్ళిపోతున్నామనమాట. అది ఒక 70 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేసి రోడ్ మీద చూసారా 8కి అసలు ఎవ్వరు ఖాళీయే లేదు. న్యూ ఇయర్ రోజు అందరూ నైటు మంచిగా పార్టీ చేసుకుని ఉంటారు. మేమైతే మంచిగా పడుకున్నాం పొద్దున లెగవాలని. ఇలా రోడ్డు మీద నుంచి చూస్తుంటే భలే ఉంది అసలు. ఎవ్వరు లేకపోతే ప్రశాంతంగా, ట్రాఫిక్ సౌండే లేదు. మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా! అందుకనే బయటొచ్చి టిఫిన్ చేస్తున్నాము. నేనైతే దోస అండ్ బోండా తిన్నాను. టిఫిన్ అయిపోంగలోనే ఇక్కడ వికారాబాద్ ఫారెస్ట్ అని వచ్చింది. నాకు భలే అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క చెట్టుకి నేమ్ ప్లేట్ ఉంది. నేమ్స్ తెలియని వాళ్ళు కూడా మంచిగా చూసి నేర్చుకోవచ్చు కదా! అండ్ ఇక్కడైతే జింకలు, పులులు కూడా ఉంటాయంట మరి. నేనైతే ఒక్కటి కూడా చూడలేదు. కానీ పికాక్ చూసాను. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే మేము టెంపుల్‌కొచ్చామనమాట. ఈ టెంపుల్ మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అదే అనంతగిరి అనంతగిరి టెంపుల్ వికారాబాద్‌లో ఉంటుంది. ఇది చాలా అంటే చాలా పాపులర్ అనమాట. 500 ఇయర్స్ బ్యాక్ టెంపుల్. ఇది నిజామ్స్ వాళ్ళైతే కట్టించారంట. నిజాం రాజుకి కల్లోకి దేవుడు వచ్చి ఇక్కడ నేను ఉన్నాను అని చెప్తే ఇక్కడ టెంపుల్ అయితే కట్టించారంట. ఇక్కడైతే యోగా చేసుకుంటే చాలా పీస్‌ఫుల్ ఉంటది. అది కూడా ఫారెస్ట్ ఏరియాలో ఉంది. మంచిగా గుడి లోపలైతే మంచిగా దర్శనమైంది. అనంత పద్మనాభ స్వామి అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఎప్పుడు చూడలేదు కూడా ఆ రూపాన్ని. అలా గుడిలోకైతే ఎంటర్ అయ్యాము. గర్భగుడిలో వీడియో తీయకూడదు అండ్ తీయలేదు కూడా నేను. నార్మల్‌గా బయటనే తీశాను. ఇక్కడ ఇంటికొచ్చాను. ఇక్కడ మంచిగా అన్ని దేవుళ్ళు పూజ చేస్తున్నారు. ఇక్కడ వినాయకుడికైతే మంచిగా డెకరేషన్ చేశారు కదా! ఇదైతే విష్ణువు. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే గుడి అనమాట. బాగుంది కదా! బయటకొచ్చాక మొత్తం గుట్ట మీద ఉంది అండ్ గృహలాగా కూడా ఉంది. గృహలోకెళ్ళినట్టు చాలా బాగుంది. మీరెవరైనా రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి జస్ట్ 70 కిలోమీటర్సే మంచిగా రావచ్చు. ఇలా కిందకి రోడ్ ఒకటుంది. దాంట్లో గుండాలున్నాయంట. గుండాలు అంటే ఏంటో నాకు తెలీదు. కాకపోతే ఎళ్ళాక తెలిసింది. అక్కడ ఒక శివలింగం అయితే ఉంది. చాలా బాగుంది. చిన్నదే కానీ పవర్‌ఫుల్. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ భలే కనిపించారు. వాళ్ళే కోతులు. మా ఫ్రెండ్స్ అయితే భలే ఉన్నారు. ఇక్కడ రాళ్ళన్నీ చూసారా ఎలా పెట్టారో. ఇవన్నీ పెడితే కోరికలు నెరవేరుతాయని నేను కూడా పెట్టాను. ఇక్కడ పక్కన గుడిలాగా ఉంది కదా! అందుట్లో శివలింగం ఉంది. ఇక్కడ కోనేరు ఉంది. ఇది కూడా వాటర్ ఎప్పుడూ ఉంటదంట. ఇక్కడ నుంచి మూసి స్టార్ట్ అయిద్దంట. ఇంత పెద్ద చెట్టు అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. మామిడి చెట్టు అయితే మస్తు పెద్దగుంది. ఇక్కడ పైన స్టెప్స్ ఉంది చూసారా? ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుకుంటా పోతే మళ్ళీ టెంపుల్ వస్తది. మధ్యలో గృహలు కూడా చాలా ఉన్నాయి. అందరూ వెళ్ళి ఫోటోస్ దిగుతున్నారు. కానీ నాకు అంత ధైర్యం లేదనుకోండి. ఈ గృహల్లో మంచిగా ఋషులు వాళ్ళందరూ యోగాలు, మెడిటేషన్స్ అయితే చేసుకుంటారంట. ఇదంతా గుడి అనమాట. పక్కన స్టాల్ ఉంది. ఒక 2 దారాలు తీసుకున్నాను. నా ఫేవరెట్. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంది కదా! ఇది ఒక స్టాచ్యూ అనమాట. పెద్దది. నాకు భలే నచ్చింది. ఇదంతా ఇప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ అయితున్నాము బ్యాక్‌కి. అంతా ఫారెస్ట్ ఏరియా. చాలా అంటే చాలా బావుంటది. ఫ్రెండ్స్‌తో ఎళ్తే మంచిగుంటది.
నేనైతే ఒకటి నమ్ముతాను. జనవరి ఫస్టే మనం మంచిగా ట్రావెల్ చేసి గుడికెళ్తే, ఆ ఇయర్ మొత్తం ట్రావెలింగ్ చేస్తాము అనైతే నేను నమ్ముతున్నాను. అందుకనే ఈరోజే మనం పెద్ద ప్లానే యేసాము. అలా ఫారెస్ట్‌లో వెళ్తుంటే నాకొక చెట్టు కనిపించింది. ఆ చెట్టు దగ్గర ఆగి మరి కాయలు కోసుకున్నా. అదే పరక్కాయల చెట్టు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు ఫేవరెట్ కాయలనమాట. మంచిగా ఆగి కోసుకున్నాము. బ్లాక్‌గా ఉన్నాయి చిన్న చిన్నగా. భలే ఉంటాయి ఇవి టేస్ట్. ఇక్కడైతే మా ఆయన నాకు కోసిచ్చారు. చాలానే కోసుకున్నాను మంచిగా. తినుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఒక పార్క్‌లాగా కనిపించింది. మేము దాంట్లోకెళ్ళాము. కానీ ఏమీ లేదు. అంటే యానిమల్స్ లేదు, ఏమీ లేదు. అక్కడ యానిమల్ పార్క్ అని పెట్టారు మళ్ళీ. లోపలికెళ్ళి చూస్తే ఏమీ లేదు. మళ్ళీ అలా బ్యాక్ అయ్యి వేరే టెంపుల్‌కైతే వచ్చాము. మీలో ఎంతమందికి ఇది తెలుసు ఫస్ట్ కామెంట్ చేయండి. ఇక్కడైతే చాలా షూటింగ్సే జరిగాయి. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ అనమాట ఇది. ఇక్కడైతే కోనేరుంది. ఇక్కడ షూటింగ్ అయితే భలే ఉంటది. అదే 'మురారి' సినిమాలో అయితే మంచిగా ఒక సాంగ్ ఉంటది కదా! దీపావళిది అక్కడ జేషింది. ఇక్కడ జనం చూసారా? ఇసుకేస్తే రాలినంత అంటారు గదా! అది నాకు గుర్తొచ్చింది. ఫుల్లు జనం ఉండే. కానీ మేమైతే టికెట్ తీసుకొని మరీ అయితే వెళ్ళాము. రూ. 100 టికెట్ అనమాట. మంచిగా వీడియోస్, ఫోటోస్ తీసుకొని కోనేరుని గూడా మంచిగా చూపిస్తున్నాను. లోపలికి అలో అయితే లేదు గానీ, బయట నుంచయితే చూసాము. ఈ టికెట్లు తీసుకొని మంచిగా లోపలికైతే వెళ్ళిపోయాము. మాకైతే రూ. 100 టికెట్ తీసుకున్నా గానీ, ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా సరిపోయింది దర్శనము. లోపలికి రాంగానే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. చాలా బావుండే ఇది గూడా. లోపలైతే ఎంత ప్రశాంతంగా ఉందంటే, రామ, సీతని చూసుకుంటా బతికేయొచ్చు అనిపించింది నాకు. ఇలా లోపలికైతే వెళ్ళిపోయాము. ఫుల్ గోల గోల ఉండే బయటైతే. చూసారా ఈ ఆర్కిటెక్చర్ మాత్రం మస్తుంది. ఇలాంటి గుళ్ళు అసలు రావాలబ్బా! ఒక్కసారైనా గాని అనిపించింది నాకైతే. ఫుల్ పురాతనమైనా గానీ అసలు భలే ఉంది చూడటానికి. 2 కళ్ళు సరిపోలేదు. పక్కనైతే తిరునాళ్ళు జరుగుతుంది. ఇక్కడ జనం చూసారా? ఏదో నాకైతే పెద్ద తిరునాళ్ళకొచ్చినట్టు ఫీలొచ్చింది. ఈ గుడినైతే వదిలేసి మళ్ళీ బయటికైతే వచ్చాము. ఈ వీడియో అయితే ఇంతటితోనే అయిపోతుంది. మిగతా అంతా రికార్డ్ చేయలేకపోయాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని